నమస్తే, నేను మీ తేజ. ఈ మైక్రో ఫైనాన్స్ ఇష్యూకి సంబంధించి ఈరోజు చాలా మంది గిరిజన నాయకులు సోమాజిగూడలో ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ఇందులో మంగ్లీకి డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఉంది, మీకు కొన్ని ప్రూఫ్స్ తో వచ్చామంటూ కూడా చాలా మంది వచ్చారు. అందులో సంపత్ నాయక్ గారు కూడా వచ్చారు. మరి ఎటువంటి ప్రూఫ్స్ తో వచ్చారో ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం. సార్, మంగ్లీ పైన ఇప్పటి వరకు కూడా ఏ పోలీస్ స్టేషన్ లో మైక్రో ఫైనాన్స్ కి సంబంధించి కేసు నమోదు కాలేదు. మీరేమో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ప్రూఫ్స్ ఉన్నట్టు కూడా బయటకు వచ్చారు. ఏమున్నాయి, ఎంతమంది బాధితులు కలిసారు, ఎన్ని కోట్లు వాళ్ళందరూ కూడా నష్టపోయారు? తేజ గారు, నేను ప్రధానంగా అన్ని మీడియాలలో చెప్తుంది ఇదే. బాధితులు నా దగ్గరకు వచ్చిండ్రు. బాధితులు ఈమె వల్ల, ఈమె హస్తం వల్ల విసిగి వేసారిపోయినాం, నష్టపోయినాం అని చెప్పిండ్రు. అది నిజమా కాదా అని మంగ్లీ గారికి ఎవరు అప్రోచ్ కావడం జరిగింది వాళ్ళ వ్యక్తులతోని. అప్పుడు మంగ్లీ గారు కూడా నాకు కాల్ చేయడం జరిగింది పర్సనల్ గా. అమ్మ అప్పుడు చెప్పింది, అన్న నువ్వు నాకు నా పైన నిందారోపణలు వేస్తుండ్రన్నా, మన గిరిజన బిడ్డని కొంతమంది కావాలనుకుని నువ్వు నాకు పాజిటివ్ గా మీడియా సపోర్ట్ చేయండి అన్న, ప్రెస్ మీట్లు పెట్టాను అంటే నేను అప్పుడు చెప్పిన, నేను ఏమన్నా నీకు గిట్ట దీంట్లో ఇన్వాల్వ్ లేకపోతే, నీకు గిట్ట సంబంధం లేకపోతే నేను ఈ వైపు నిలబడతామా. ఒకవేళ బాధితుల వైపు వాళ్ళు ఉన్నారు అని అంటేనేమో నీకు సపోర్ట్ చేయాలంటే, అన్న నేను లేను, ఆ మధుగాడు ఎవడో నాకు తెలియదు, మధుగాంతో నాకు సంబంధం లేదు అన్నది చాలా క్లియర్ గా నాతో. నేను ఏమంటున్నా అంటే, నాతో పాటు పంజాగుట్ట దగ్గర ప్రెస్ మీట్ లో కూడా నాకు సంబంధం లేదు అన్నది. వీళ్ళు ఎవరు? మంగ్లీ గారు, రైట్? వీళ్ళు మంగ్లీ గారు, మధు ఉన్నాడా లేదా, వాళ్ళ చెల్లెలు కూడా ఇంటి దగ్గర అర్ధరాత్రికి ఒకవేళ నిజంగా సెలబ్రిటీతో దిగాలంటే సెలబ్రిటీ దగ్గరికి ఎవరు వస్తారు? మనుషులు సెలబ్రిటీ దగ్గర పోతారు, కానీ ఇప్పుడు ఫ్యాన్స్ దగ్గర సెలబ్రిటీలు పోతాండ్రా? పాయింట్ నెంబర్ 1. అసలు శివతో సంబంధం లేదన్నారు. శివ, మధు, శివ, దాని తర్వాత భరత్ చవాన్, అమీర్ పటేల్ అనేటోడు ఇక్కడ. మధు నల్గొండలో అరెస్ట్ అయిందా కాలేదా? భరత్ చవాన్ అరెస్ట్ అయిందా కాలేదా? మంగ్లీ మధు ఇంటికి పోయిందా లేదా? మంగ్లీ వీళ్ళకి చెప్పింది ఏంటి? మంగ్లీ గారి పేరు చెప్పే వీళ్ళు అంటున్నారు. మంగ్లీ గారి పేరు చెప్పే మంగ్లీ గారి చెల్లెల్ని ఇస్తా, అతను ఎవరు మధుకి ఇస్తా అని చెప్పేసి డబ్బులు తీసుకున్నది వాస్తవమా కాదా? నేను ఇవన్నీ చెప్తున్నాను. మంగ్లీ గారి పైన ఎఫ్ఐఆర్ అయింది ఏఫైగా, ఇది వాస్తవమా కాదా? దాని తర్వాత నేను ముఖ్యంగా లేటెస్ట్ గా కర్ణాటక మాజీ మంత్రి యొక్క కొడుకు ఎవరైతే, మనమాడు ఎవరైతే ఉన్నారో, 80 లక్షల రూపాయలది ఆడియో బయట పెట్టించినాను. ఇన్ని రోజులు మీరు ఏమన్నారు? అబద్ధం, బాధితులు ఎక్కడ అనుకుంటున్నారు కదా. వీగో ఇక్కడ ఉన్నది బాధితులు. భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళకి ఇట్లా బయటకు వస్తే మిమ్మల్ని చంపేస్తాం, లేకపోతే మీ డబ్బులు ఇయ్యము, మీరు ఎక్కడికి పోయి చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నారు. ఇవాళ వీళ్ళ బాధింపుల వల్ల చనిపోయింది వాస్తవమా కాదా? ఇగో వీళ్ళ రిలేటివేనండి, వీళ్ళ రిలేటివే. నేను ఏమంటున్నా, మంగ్లీ గారి పైన కేసు అయింది కాబట్టి, మంగ్లీ గారి పైన ఈ నాకు తెలియదు, మధు గారు తెలియదు అన్నది కాబట్టి, ఇవన్నీ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కాబట్టి నిజాలు బయటికి రావాలి. పెట్టిస్తున్నారు మరి ఈ బాధితులతో కలిసి ప్రూఫ్స్ అని కూడా తీసుకెళ్లి కేసు అన్న పెట్టిస్తున్నారు. వాళ్ళు డెఫినెట్ గా బాధితుడు చనిపో ముందు ఇస్తున్నాయి, ఇదే ఇతనే వీళ్ళ రిలేటివ్, అతని వీడియో. 90% బిడ్డలు అన్ని లంబాడి బిడ్డలు ఒకవైపు ఉన్నారు, కొంతమంది నాయకుల ముసుగులలో పేడ్ ఆర్టిస్ట్ వాళ్ళు వాళ్ళ సైడ్ ఉన్నారు. ఇన్ని రోజులు మీరు బాధితులు ఎక్కడ అన్నారు? మరి వీళ్ళందరూ ఎవరు? గిరిజన బిడ్డలు కదా. వీళ్ళందరి గురించి పొట్టగొడుతున్నారా మీరు కేవలం లీడర్ల పేరుతోటి? అంటే మీ పైన చేసిన కామెంట్స్ ఏంటంటే, ఈ ఇష్యూని రాజకీయంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు సంపత్ నాయక్ అనేది మీ పైన డైరెక్ట్ గా ఆరోపణ చేశారు మా ఛానల్ వేదికగానే. నేను ఎప్పుడు అంటే ఈ కేసు విషయంలో ఎప్పుడు నేను జనసేన జెండా కప్పుకోలేదు, జనసేన జెండా అని కూడా చెప్పుకోలేదు. నిజంగానే జనసేన జెండా, జనసేన కండువా అని చెప్తే, మంగ్లీ గారు ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చినో ఆ ఒక్క ప్రొడ్యూసర్ దగ్గర కానీ నీ గురించి చెప్పిననుకో ఏ అవకాశాలు రావు. నిజంగా నేను జనసేన జెండా కప్పుకున్నా అనుకో, నీకు ఒక్క అవకాశాలు కూడా రావు, నీకు ఇక స్టేజ్ల మీద ఎగరేది కూడా రాదు. లంబాడి బిడ్డలకు న్యాయం చేయండి అన్న. నేను ఎక్కడ జెండా కప్పుకోలే, నేను ఎక్కడ జనసేన అని చెప్పలే, నేను పేద బిడ్డల పక్షాన కొట్లాడుతున్నా. నిజాన్ని మొయ్యడం ఇవాళ ఇంత ఈజీ కాదు. నిజం బ్రతికిద్దాం, నిజం బయటికి రావాలి, న్యాయం బయటికి రావాలి. అందుకనే అరే సన్నాసులారా, మీరు ఇన్ని రోజులు అడిగిన కదా బాధితులు ఎక్కడ అని, ఇగో బాధితులను తీసుకొని వచ్చినాం. 100 మంది వచ్చేటోళ్ళం, అంటే ఇంకా చాలా మంది ఉన్నారు, వీళ్ళతో పాటు 100,000 మంది ఉన్నారు. మేము వచ్చింది ఒక బాధితుడు, మనుషులు గిట్ట రాలేదండి. ఓన్లీ అంటే దగ్గర ఈడకు అనుకొని ఇటు వచ్చినాం, కానీ అందరం కలితే హైదరాబాద్ లో గిట్ట సగం జామ్ అవ్వాలి. అంత బాధితులు ఇప్పుడు ఏం చేయమంది? ఫైనల్ గా మీరు ఏం చేయబోతారు? మీరు కానీ మీ లీడర్స్ ఏంటి మరి? అవునా, వీళ్ళకి న్యాయం ముందుగా ఇన్ని రోజులు రాలేదు, నాకేమో ఇస్తాం చెప్పి ఈ నెల ఇస్తామని చెప్పిండు. 20 తారీఖు చెప్పిండు, 30 తారీఖు చెప్పిండు.
ఎందుకో మేము ముందుకు రాలేకపోయినా, వస్తే మీ డబ్బులు రావు, మిమ్మల్ని ఎవరైతే ముందర ఇది చేస్తాడో వాడిని చంపేస్తా అని చెప్పారు. సంపత్ నాయక్ గారు, ఇందులో చాలా మంది ఉన్నారు, వందలాది మంది ఉన్నారు. ఇందులో చాలా మంది గిరిజనులు ఉన్నారు ఎక్కువగా. మొన్నటి వరకు కూడా 40% అన్నారు, చూసుకుంటే 80% వరకు కూడా గిరిజనులు ఉన్నారు. సో అంటే వీళ్ళందరికీ మరి ఇప్పుడు ఏం చేస్తారు మీరు? దాదాపు 3 నెలలు అయింది, ఇంతకుముందు 6 నెలలు అయిపోయింది. ఇప్పుడు మీరేం చేయగలుగుతారు? మీరేం చేయగలుగుతారు? తేజ గారు, నేను ఒకటే చెప్తున్నాను, మొదటి నుంచి న్యాయం వైపు కొట్లాడాలి, ధర్మం వైపు కొట్లాడాలి, ధర్మం వైపు నిలబడాలి. దీనికి ఎంతటి వరకైనా, ఢిల్లీ వరకైనా పోరాడడానికి మేము సిద్ధము. ఇది నాకు తెలిసి దగ్గర దగ్గర 10-15 రోజుల క్రితం మాత్రమే జరిగింది. అప్పటి నుంచి మేము కేసు టేకప్ చేసినాం. మేము కేసు టేకప్ చేసినప్పటి నుంచి ఈ నిజాలను మొయ్యాలంటే మా వల్ల అవ్వట్లేదండి. ఇవాళ బాధితుల ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళు వస్తే తరిమి కొడతామంటున్నారు. తరిమి కొడతామంటారు. బాజాబ్తా చెప్తున్నాం, మేము 100కు 100% బాధితులు, వీళ్ళు లంబాడి బాధితులు ఉన్నారు, బంజారా బాధితులు ఉన్నారు, వీళ్ళ పక్షాన్ని నిలబడతాం, వీళ్ళకు తోడుగుంటాం, వీళ్ళకి ఎంతవరకైనా సపోర్ట్ చేస్తామని తెలియజేసుకుంటూ, ఫైనల్ గా బాధితులకు న్యాయం జరగాలి. ఎవడైతే దీనిలో విక్టిమ్స్ ఉన్నాడో వాళ్ళని పట్టుకోవాలి. అంతవరకు మంగ్లీ, నువ్వు ఇంకోసారి జనసేన పార్టీనో లేకపోతే మిగతా దానికి ఇట్లా వచ్చిందనుకో, నీకు ఆ అవకాశాలు కూడా ఇయ్యాడు. బాధితులు మొత్తం ప్రొడ్యూసర్ల దగ్గర, ఇంట్ల దగ్గరకు వచ్చి ధర్నాలు చేస్తారు, వాళ్ళ దగ్గర కూర్చుంటారు. సింపుల్ గా నీకేం చేయనవసరం లేదు. ప్రొడ్యూసర్ల ఇంటి దగ్గరకు వచ్చి కూర్చున్నా అనుకో బాధితులు, ఇంకోసారి ఇస్తారా? మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గరకు పోయినరు అనుకో, ఇప్పుడు కొన్ని అవకాశాలు ఇచ్చేట్టున్నాయి, వాళ్ళ దగ్గరకు పోతే ఇస్తారా? బాధ్యతగా మీరు చెప్పండి. నేను ఏమంటున్నా అంటే ఒకటే చెప్తున్నాను, నీకు మధుతోని సంబంధం లేదన్నావు, ఎట్లా వచ్చింది? నేను ఒక్కటే అడుగుతున్నా, మధుకు నీకు సంబంధం లేదన్నావు, ఎట్టా బయటపడ్డది? నీ పార్టీకి ఎందుకు వచ్చిండు? నిజాలు చెప్పు. బర్త్డే పార్టీ కూడా ఆ ఫోటోలు కూడా మీరే తీసినట్టున్నారు కాబట్టి ఏదేది ఫోటోలు బయటకు వచ్చింది. ఇప్పుడు బాధితుల తరపు నుంచి వచ్చిండు. నాకు బాధితులకు న్యాయం జరగాలి. అల్టిమేట్ గా నేను ఒకటే చెప్తున్నాను, బాధితుల తరపున ఎంతకైనా పోరాడానికి సిద్ధం. విక్టిమ్స్ కి ఎవరైతే ఉన్నారో మేము బాధితుల పక్షాన్ని నిలబడతాం, న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలియజేసుకుంటున్నాను.